హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2026 నూతన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. మొట్టమొదటిగా గురువుగారి యొక్క శ్లోకంతో ప్రారంభం చేద్దాం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క సంవత్సరంలో వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగం ఏం చెప్తోంది మనం తెలుసుకుందాం. ఇక 2026 ఉగాది నుంచి చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య గౌరవాలతో మనం ప్రారంభం చేస్తే, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇక 2026 మేషరాశి వారికి ఆశించిన మేరకు ద్వాదశంలో శనైశ్వరుని యొక్క సంచారం నడుస్తుంది. తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం, లాభస్థితిలో రాహు యొక్క సంచారం నడుస్తుంది. మరి మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో 2026 సంవత్సరం కూడా ద్వాదశంలో శనైశ్వరుడి యొక్క ప్రభావంతో ఈ సంవత్సరం కూడా ఏలినాడి శని ప్రభావంతో ముందుకెళ్తూ ఉన్నారు మేషరాశి వారు. మరి ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో గురు సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే మార్చి నుంచి జూన్ వరకు మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఏ పని మీరు త్వరగా ప్రారంభం చేయాలనుకుంటున్నారో ఈ సంవత్సరం జూన్లోపు మీరు ప్రారంభం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది బృహస్పతి యొక్క సంచారం వల్ల. మరి ఇక శనైశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉండటం, తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం, 2026 గురువు యొక్క 3 గ్రహాల యొక్క సంచారం నడవటం, జూన్ నుంచి అక్టోబర్ వరకు కర్కాటక రాశి సంచారం, అక్టోబర్ నుంచి సంవత్సరాంతం వరకు సింహరాశి సంచారం, బృహస్పతి యొక్క మార్పు మిథున, కర్కాటక, సింహరాశిలో ఉండటం వల్ల 3 దశలుగా ఈ యొక్క గురు మార్పుతో మేషరాశి వారికి మొదటి దశలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఏదైనా మనం కొత్తగా ప్రారంభం చేసేటువంటి వారు ఇప్పటికే ఏలినాడి శని ప్రభావం, మనక్లేశం, వ్యాధినాశనం, మరి అనేక రకాలుగా మానసిక సమస్యలతో ఇటు శనైశ్వరుడు 12వ స్థానంలో ఉండటం, మేషరాశి వారు ఏది ప్రారంభం చేసినప్పటికీ కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు రావటం, మానసికంగా ఏలినాడి శని ప్రభావంతో మనం చూస్తున్నాం అనేక ఇబ్బందులతో ముందుకెళ్తూ ఉన్నారు. మరి అలాగే ఇక బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల కొంతమేరకు గురుబలంతో కూడుకున్నటువంటి మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఏది ప్రారంభం చేసినప్పటికీ కూడా కొంత సానుకూలమైన మంచి మార్పులు కలుగుతాయి. విద్యార్థులకు చదువు పట్ల కాస్త శ్రద్ధ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ కోర్సులు నేర్చుకునేటువంటి వారికి కూడా కొంత కాన్సన్ట్రేషన్ పెంచుకుని ముందుకెళ్ళటం, విద్యా ఉత్తీర్ణత, ఫోకస్ పెరిగేటువంటి అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. గురువు యొక్క స్థితి అన్నింటా కూడా అంటే ఇప్పుడు వ్యాపారపరమైనటువంటి మార్పులు, మతిభ్రమణం లేకుండా మరి గురు బలం అనేది మనకు చక్కగా ఉండటం వల్ల వీళ్ళు జూన్ వరకు కూడా మేషరాశి వాళ్ళు అన్నింటా కూడా శుభప్రదమైన ఫలితాలే పొందుతారు. మరి వివాహార్థులకు వివాహం జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు చేసుకునేటువంటి వారికి వ్యాపారపరంగా నూతన వృత్తి సంబంధితమైన విషయాల్లో చాలా చక్కటి అభివృద్ధి పరంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం మొత్తంలో జూన్ నుంచి మనం అక్టోబర్ 31 వరకు చూసుకుంటే ఇటు ద్వాదశంలో శనైశ్వరుని సంచారం, అటు బృహస్పతి 4వ ఇంట్లో సంచారం అంటే కర్కాటక రాశి సంచారం,
ఇటు లాభస్థిత రాహు యొక్క ప్రభావం ఉండటం వల్ల ఏదైనప్పటికీ కూడా అక్టోబర్ వరకు కూడా గురుబలం అనేది మేషరాశి వారికి తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి గురుబలం తగ్గేటువంటి మేషరాశి వారికి ఇటు శని బలం, దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి ఇటు శనైశ్వరుడు, అటు బృహస్పతి బలం తగ్గటం వల్ల కేవలం లాభస్థిత రాహు సంచారంతో ఈ రాశివారు ఏదో రకంగా వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఒక ఆత్మస్థైర్యంతో ఎక్కడైతే సమస్య వచ్చిందో అక్కడి నుంచి మరి పునః మళ్ళీ రీఛార్జ్ అయ్యేటువంటి అవకాశాలు ఆగస్టు తర్వాత కొంత త్వరితగతిలో అభివృద్ధి కనిపిస్తుంది. అంటే ఒక విధంగా మేషరాశి వారికి జూన్ తర్వాత నుంచి మళ్ళీ మంచి సమయం ఎప్పుడుంది అంటే మనం ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ వెళ్ళేటువంటి వారు, అనవసర సమస్యల్లో ఉండేటువంటి వారు, లాంగ్ టర్మ్ డిసీజెస్తో ఇబ్బంది పడేటువంటి వారు, అలాగే ఊహించకుండా నడుము నుంచి కింద భాగాల్లో ఎక్కువ అవయవాల్లో ఆకస్మిక సమస్యలు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, లివర్, కిడ్నీ మరి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారు, ఎక్కువగా ఈ ఏలినాడు శని ప్రభావంతో ఇబ్బందులు పడేటువంటి మేషరాశి వారికి కొంత ఉపశమనాన్ని పొందడం కోసం ఆగస్టు తర్వాత నుంచి మీరు తలపెట్టే ప్రతి పనిలో చాలా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక కొత్తగా మీరు ఏదైనా ప్రారంభం చేయాలి అనుకునేటువంటి వారు 2026లో మనం ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారు, ఇక అట్లాగే షేర్ మార్కెట్ విషయానికి వస్తే షేర్స్లో స్టాక్ మార్కెట్లో మీరు పెట్టేటువంటి వారు మీరు సాహసోపేతమైన నిర్ణయాలు చేసుకోకపోవటం మంచిది. ఏదైనా మీరు చేయదలుచుకున్నట్లయితే జూన్ తర్వాత నుంచి కానీ, లేదు మీరు డిసెంబర్ తర్వాత నుంచి కానీ మీరు కొంత మంచి సమయం అనేది ప్రారంభమవుతుంది. ఇక 2026 ఒక విధంగా మిశ్రమ ఫలితాలతో ఉన్నటువంటి మేషరాశి వారికి అయితే జూన్లోపు మంచి సమయం, లేదా డిసెంబర్ తర్వాత నుంచి మళ్ళీ గురువు సింహరాశిలోకి మార్పు రావటం ఇది అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఇక 2027 సంవత్సరాంతం వరకు సింహరాశుల యొక్క గురు సంచారం వల్ల మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. డిసెంబర్ తర్వాత నుంచి వృత్తి వ్యాపారాల్లో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో వివాహాలు కుదిరి ఆగిపోయినటువంటి వారికి కూడా పునః మరలా ఈ వివాహ సంబంధాలు బలపడటం కానీ, శుభ కార్యక్రమాలు చేసుకోవటం కానీ, అనవసరమైనటువంటి కోర్టు సమస్యలు, లావాదేవీలు, లీగల్ స్పెక్యులేషన్ వ్యవహారాలు, ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా అంటే డిసెంబర్ తర్వాత నుంచి చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరంలో వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు శ్రమకాలం ఎక్కువగా పెరుగుతుంది. అంటే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా శని ద్వాదశ సంచారం ఏదైతే మనకు నడుస్తూ ఉందో దీంతో అతి కష్టం, అతి క్లేశం, మనశ్శాంతి తక్కువగా ఉండటం, మానసిక అనిశ్చిత వాతావరణం ఎక్కువగా పెరుగుతూ ఉండటం, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, ఇక ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఆకస్మికంగా ఉద్యోగాలు పోవటం, ఉద్యోగ మార్పులు కలగటం, ముఖ్యంగా స్థాన మార్పులు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మార్చి నుంచి మనకి ఈ సంవత్సరంలో 2026 మార్చి నుంచి ఖచ్చితమైనటువంటి స్థాన మార్పులు, అంటే మేషరాశి వారు ఎక్కడెక్కడో స్థిరంగా ఉండేటువంటి వారు కూడా అక్కడి నుంచి స్థానం మార్చుకుని వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవటం, ఉద్యోగాలు మారిపోవటం, స్థానభ్రంశం చెందటం, వేరే ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు ఉద్యోగాలు చేయటం, దీంతోపాటు కొంత అనిశ్చిత వాతావరణం, అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి కొంత అనిశ్చిత వాతావరణం, అంటే కొంత అశాంతి కానీ, శ్రమతో కూడుకున్న ఫలితాలు కానివ్వండి, మనం ఏదో రకమైనటువంటి మానసిక అనిశ్చిత వాతావరణం, అంటే ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆర్థిక సంబంధితమైన విషయాలకు వస్తే మేషరాశి వారికి 2025 నుంచి మనకు నడిచేటువంటి ఏలినాటి శని ప్రభావం 26లో కూడా ద్వాదశ స్థిత వ్యయ శని ప్రభావం వల్ల ఖర్చు స్థానం అత్యధికంగా పెరుగుతున్నది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు జూన్లోపు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో సహాయ సహకారాలు చేసేటువంటి వారి నుంచి మీకు కొంత ఏదో రకంగా మీకు సహాయ సహకారాలు పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. లాభస్థిత రాహు సంచారం వల్ల ఈరోజు మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా సహకారం పొందాలనుకునేటువంటి వారికి కూడా గురుబలంతో కూడుకున్నటువంటి మీ మంచితనం, మేషరాశి వారు ముఖ్యంగా కొన్ని విషయాల్లో నిగూఢంగా ఉండటం, రహస్య విషయాలు బయటకు చెప్పకపోవటం కానీ,
ఈ విషయాల పట్ల కూడా మేషరాశి వారు కొంత త్వరితగతిలో ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అవ్వడం కోసం సెల్ఫ్ ప్రమోషన్ కానివ్వండి, సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ మీరు నిర్ణయాలు ప్లానింగ్ మార్చుకోవడం అనేది ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తంలో రాహు లాభస్థిత సంచారం డిసెంబర్ వరకు లాభస్థిత రాహు సంచారం వల్ల ఇక షేర్ మార్కెట్స్లో చేసేటువంటి వారు, పెద్ద మొత్తాల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి వారు, ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంత రాహు సహకారం వల్ల చాలా సానుకూలంగా బిజినెస్ పరమైనటువంటి మార్పులు ప్రోత్సాహంగా ముందుకు వెళ్తాయి. అయితే ఒక విధంగా మధ్యకాల కొత్త సమస్య ఉన్నప్పటికీ కూడా 2026 సంవత్సరం మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఒక 50% అత్యధికంగా మిశ్రమమైన ఫలితాలతో, అంటే మధ్యకాలం కొంత బాగుండకపోయినప్పటికీ జూన్ లోపు కానీ శుభ సమయం, మళ్ళీ డిసెంబర్ తర్వాత శుభ సమయం అనేది ప్రారంభమవుతూ ఉన్నది. ఇటు ఈ ప్రయాణాల విషయాల్లో ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, ఐరన్ మీద వ్యాపారం చేసేవారు, కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండేటువంటి వారు, ఆగిపోయిన గృహ నిర్మాణాలు పునః ప్రారంభం చేసేటువంటి వారు, వీరందరికీ కూడా కొంత ద్వాదశ శనైశ్వరుడి ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా కొంత స్తంభన, అంటే ఇక ఎక్కువగా మానసికంగా మనం ఎంత చేస్తున్నప్పటికీ రికగ్నైజేషన్ లేకపోవటం, అలాగే ఉద్యోగ విషయాల్లో నరఘోష, ఎవరో ఒక థర్డ్ పార్టీ వ్యక్తుల పట్ల నీలాపనిందల పట్టడం, అపవాద అవమానాలు పట్టడం, మానసికంగా కూడా కొంత ఎక్కువగా దుఃఖాన్ని కలిగించేటువంటి శని ద్వాదశ స్థానంలో ఉండటం మనశ్శాంతిని తక్కువ చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇక వాహనాలు, కొత్త గృహాలు, కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా అన్ని రకాలుగా నూతన కార్యాచరణకు మంచి సమయం అనేది సెప్టెంబర్ తర్వాత నుంచి చాలా అనుకూలంగా అన్ని పనులు మనం చేసుకోవచ్చు. ఒక విధంగా 2026 మిశ్రమ ఫలితాలతో కూడుకున్నటువంటి మేషరాశి వారు ఏదైనా కొత్త సంవత్సరంలో మీకు చక్కగా ఈ సంవత్సరంలో నూతనంగా మనం ఏదైనా చేయడానికి మనం చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక మేషరాశి వారు చక్కగా ప్రతి గురువారం కూడా అండి దత్తాత్రేయుడి యొక్క దత్తనామాన్ని మీరు జపం చేసుకోండి, దత్త చరిత్ర పారాయణ చేయండి, మీకు చక్కటి సహాయ సహకారాలు కలుగుతాయి. గురుబలంతో కూడుకున్నటువంటి మేషరాశి వారు అన్నింటా దిగ్విజయంగా అన్ని రకాల విషయాల్లో కూడా చాలా చక్కగా నూతనంగా విజయాలు సాధించుకోవటం కోసం ఈ సంవత్సరంలో గురువారాలు చక్కగా దత్తాత్రేయుడి యొక్క అనఘా దత్తనామాన్ని మీరు చేసుకోవటం, ఆవునేయి దీపాన్ని పెట్టడం, శివాలయంలో 16 ప్రదక్షిణాలు 16 గురువారాలు మీరు చేసుకోవటం, దీంతోపాటు ఆంజనేయ స్వామి వారిని మేషరాశి వారి ఈ సంవత్సరం మొత్తంలో చక్కగా శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణం, అలాగే శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం వల్ల 2026 పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి అన్నింటా చక్కటి విజయాలు పొందాలని, ఈ దుఃఖం నివృత్తై మానసికమైనటువంటి బలంతో చక్కటి విజయాలు సాధించడం కోసం ఈ 2 పరిహారాలతో మేషరాశి వారు 2026 చక్కటి విజయాలు సక్సెస్ సాధించాలని మనం కోరుకుందాం.